మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. 19 ఏళ్లుగా అధికారంలో ఉన్న వ్యతిరేకత లేదు, పరిపాలనపై రిమార్క్ లేదు. ఆయనకు 75 ఏళ్ల వయసు వచ్చినా జనం పెద్దగా పట్టించుకోలేదు. బీహార్లో నితీష్ సర్కార్ టర్ములు మారుతోంది, రాజకీయం తీరు మారుతోంది. కానీ దాదాపు 20 ఏళ్లుగా జనం తీర్పు మాత్రం మారట్లేదు. బీహార్ ఎందుకోసం మళ్ళీ నితీష్ పాలనని ప్రభుత్వాన్ని కోరుకుంటోంది? ఒక రాజకీయ నేతని జనం ఇంత బలంగా నమ్మడానికి రీజన్ ఏంటి? నితీష్ మ్యాజిక్ వెనుకున్న పబ్లిక్ లాజిక్ ఏంటి? తరం మారింది, స్వరం మారింది. రాజకీయం పంత మారింది. కానీ బీహార్లో నితీష్ ప్రభంజనం మారడం లేదు, ప్రభుత్వం మారడం లేదు, పరిపాలనలు మారట్లేదు, జనం తీర్పు కూడా మారట్లేదు. 19 ఏళ్లకు పైగా బీహార్ను ఏళ్తున్న ఒకే నాయకుడు అయినా సరే మెజార్టీ ప్రజలకు బోర్ కొట్టట్లేదు, ప్రభుత్వంపై వ్యతిరేకత రావట్లేదు. పదే ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మళ్లీ అదే ప్రభుత్వం కొనసాగాలని అనుకుంటున్నారు. ఇన్నేళ్లవుతున్న బీహార్ ప్రజల తుది తీర్పు మాత్రం స్థిరంగా ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ సెంటర్ పాయింట్ గా కంటిన్యూ అవుతున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఆయన పాలనపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఆయనకు 75 ఏళ్ల వయసొచ్చిన జనం నితీష్ కు నమ్మకాన్ని కోల్పోవడం లేదు. ఇది భారత రాజకీయాల్లోని ఓ అసాధారణమైన ఘట్టంగా చెప్పొచ్చు. 1985లో నితీష్ కుమార్ అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు నుంచి ఆయన పార్టీ జేడీయూ ఎన్నో చీలికలు, మరెన్నో పొత్తులు, ఎన్నికల తిరుగుబాట్లని అధిగమించింది, అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కూడా కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక సార్లు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీహార్ పొలిటికల్ హిస్టరీలో తన రికార్డును తానే బద్దలు కొడుతూ తన కీర్తిని విస్తరించుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పట్టభద్రుడైన నితీష్ కుమార్ సోషల్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. బీహార్ రాజకీయ ముఖ చిత్రంపై తనదైన ముద్ర వేశారు. 1974 నుంచి 77 వరకు జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించిన నాయకుల్లో నితీష్ కూడా ఒకరు. 1985లో ఆర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడాయన జనతాదళ్లో ఉన్నారు. 1989లో లోక్సభ ఎన్నికల్లో గెలిచి 15 ఏళ్లు ఎంపీగా పనిచేశారు. 1998లో జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి రైల్వే మంత్రి అయ్యారు. బెంగాల్లో జరిగిన గైసల్ రైలు దుర్ఘటన తర్వాత రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2000 ఎన్నికల్లో బీహార్లో హాంగ్ ఏర్పడడంతో తొలిసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారం తర్వాత ఎన్డీఏ బల పరీక్షలో నెగ్గడానికి సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేశారు. 2005లో దానా కుంభకోణం కారణంగా 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క పరిణామం రబ్రీ దేవి స్థానంలో ఆర్జేడీపై ఎన్డీఏ విజయానికి దారితీసింది. 2014లో జేడీయూకు ఎన్డీఏతో సంబంధాలు తెగిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ దారుణంగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశారు. దానిని మహాగఠబంధన్ గా పిలిచారు. అప్పుడు నితీష్ కుమార్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 2017లో మళ్లీ మహాగఠబంధన్ నుంచి బయటకొచ్చి ఎన్డీఏలో చేరారు. అప్పుడు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో మరోసారి ఎన్డీఏని వదిలిపెట్టి మహాగఠబంధన్ లో చేరారు. 2024లో మళ్లీ ఎన్డీఏలోకి తిరిగి వచ్చారు. ఆరోగ్యం క్షీణిస్తుందనే చర్చల మధ్యే నితీష్ సీఎంగా కొనసాగారు. అప్పుడు అదే కూటమి నుంచి భారీ మెజార్టీతో గెలిచి రికార్డు స్థాయిలో 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. గడిచిన 20 ఏళ్లలో నితీష్ కుమార్ ఎన్ని యూటర్న్లు తీసుకున్నా, ఎన్నిసార్లు రాజీనామా చేసినా, కూటములు మార్చినా జనం మాత్రం నితీష్ వైపే నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని కోరుకున్నారు. బీహార్లో నితీష్ కుమార్ కు క్యాస్ట్ న్యూట్రల్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. పైగా అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందారు. కేవలం ఒకే కులానికి పరిమితం కాకుండా అత్యంత వెనుకబడిన వర్గాలు, మహాదళితులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏబీసీలు, మహాదళితులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేశారు. ఈ వర్గాలు నితీష్ ని తమకు అండగా నిలిచిన నాయకుడిగా భావిస్తాయి. ముఖ్యంగా నితీష్ పాలనలో రోడ్లు, గ్రామాలకు విద్యుత్ సరఫరా, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల్లో గణనీయమైన
అభివృద్ధి జరిగింది. అంతకు ముందు ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని బీహార్లో ఈ మార్పు ప్రజలకు కల్లారా కనిపించింది. పైగా నితీష్ పాలనలో స్థిరత్వం ఉంది. ఆయన నాయకత్వంపై విశ్వసనీయత ఉంది. తన హయాంలో సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులను సరైన విధానంలో వాడుకోవడంలో పేరు పొందారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినా స్థిరమైన పాలనని అందించగలిగారు. నితీష్ తరచుగా పొత్తులు మారినా, కూటములు మారినా బీహార్లో శాంతి భద్రతలకి తన తొలి ప్రాధాన్యత అనే వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇదే జనంలో ఆయనపై నమ్మకం సడలకుండా చేసింది. బీహార్లో నితీష్ ప్రత్యర్థులు తేజస్వి యాదవ్ ఇచ్చిన భారీ వాగ్దానాల కంటే నితీష్ నిలకడైన పాలనని జనం ఎక్కువగా నమ్ముతున్నారు అనడానికి బీహార్ ప్రజల తీర్పే నిదర్శనం. బీహార్ లెక్క చాలా సింపుల్. నితీష్ పాలనని ఇంత గట్టిగా కోరుకోవడానికి మెయిన్ రీజన్ ఒక్కటే. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల లాంటివన్నీ పక్కన పెడితే బీహార్ ప్రశాంతంగా ఉండాలి. అక్కడి జనం బలంగా కోరుకునేది ఇదొక్కటే. అంటే ఇన్నేళ్లైనా బీహార్ ప్రజలు జంగిల్ రాజుని మర్చిపోలేకపోతున్నారా? ఈ జనరేషన్ కూడా నితీష్నే నమ్మడానికి రీజన్ ఏంటి? పార్టీలు, ప్రభుత్వం, పరిపాలనా విషయంలో బీహార్ ప్రజల ఆలోచన ఎలా ఉంది? మొన్నటి ఎన్నికల్లో బీహార్లో గట్టిగా పనిచేసిన ఫ్యాక్టర్ ఒకటి. నితీష్ సుపరిపాలనకు, లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోని జంగిల్ రాజ్ కు మధ్య వచ్చిన పోలికే బీహార్ మళ్లీ నితీష్ కి పట్టం కట్టేందుకు కారణమైంది. గత 20 ఏళ్లుగా బీహార్లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇదొక్కటే పొలిటికల్ స్క్రీన్ మీదకి వస్తోంది. మహిళలను, యువతను అదే ప్రభావితం చేస్తోంది. 20 ఏళ్ల కిందటి నాటి ఓటర్లంటే ఏమో అనుకోవచ్చు, కానీ నేటి తరం యువ ఓటర్లు కూడా నితీష్ వెంటే నిలుస్తున్నారు. అలాగని నితీష్ కుమార్ అంతగా పేరున్న విజనరీ లీడరేమీ కాదు. బీహార్ కూడా నితీష్ హయాంలో దేశంలోని ఏ రాష్ట్రం సాధించినంత అభివృద్ధిలోనూ దూసుకుపోలేదు. కేవలం మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల మీదే అలా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా జనం శాంతి భద్రతలను కోరుకున్నారు. క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండాలనుకున్నారు. కిడ్నాప్లు, హత్యలు, దోపిడీల లాంటివి చూడొద్దని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రశాంతమైన జీవనం గడపాలనుకున్నారు. ఇప్పుడు నితీష్ పాలనలు ఈ పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి టైంలో మళ్లీ ఆర్జేడీ కూటమి గనుక అధికారంలోకి వస్తే బీహార్లో మళ్లీ జంగిల్ రాజ్ వస్తుందనే భయంతోనే ఇలాంటి తీర్పిచ్చారనే చర్చ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా నడుస్తోంది. బీహార్ ప్రజల్లో ఈ తరహా భావన ఇప్పటికీ పోవట్లేదు. ఎప్పటికి పోతుందో క్లారిటీ లేదు. నితీష్ కుమార్ ఉన్నంత వరకు బీహార్లో మెజార్టీ ప్రజల మద్దతు ఆయనకే ఉంటుంది అన్నది మాత్రం ఈ ఎన్నికలతో తేలిపోయింది. నితీష్ తర్వాత బీహార్ జనం ముందున్న ఆప్షన్ ఎవరన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ మరోసారి రాష్ట్రంలో జంగిల్ రాజ్ రావద్దనే క్లారిటీ మాత్రం మెజార్టీ ప్రజలకు ఉంది. 1990 నుంచి 2005 మధ్య కాలంలో బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయి. కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలు అధికమయ్యాయి. సాయంత్రం వేళల్లో జనం బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. మహిళలకు కూడా అనేక కట్టుబాట్లుండేవి. నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చాక న్యాయంతో కూడిన అభివృద్ధిని నినాదంగా మార్చుకున్నారు. వేలాది మంది నేరస్తులకు శిక్షలు పడేలా చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ని కఠినంగా అణచివేశారు. దాంతో ప్రజలకు తమ భద్రతపై నమ్మకం ఏర్పడింది. ఇక మహిళల్లోనూ నితీష్ బలమైన ఓట్ బ్యాంక్ ని నిర్మించుకున్నారు. మహిళా ఓటర్లే నితీష్ పాలనకు స్థిరమైన మద్దతుదారులుగా ఉన్నారు. 2016లో తీసుకొచ్చిన మద్య నిషేధం గ్రామీణ మహిళల్లో సానుకూల ప్రభావాన్ని చూపింది. జీవిక ప్రోగ్రాం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్థిరత్వం, రుణ సౌకర్యం, శ్రమ గౌరవం లభించాయి. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో వారి రాజకీయ, సామాజిక సాధికారతకు అడుగు ముందుకు పడింది. అందువల్ల బీహార్ మహిళలు నితీష్ పాలనలో అనుభవిస్తున్న స్వేచ్ఛను, భద్రతను తిరిగి జంగిల్ రాజ్లో కోల్పోవడానికి సిద్ధంగా లేరు. జేడీయూ ప్రభుత్వ పాలనలో లోపాలు ఉన్నప్పటికీ, ఉద్యోగాల సృష్టిలో వెనుకబడినప్పటికీ అరాచకం కంటే స్థిరమైన, భద్రతతో కూడిన పాలనే నయమని సామాన్య ప్రజల ఆలోచనే నితీష్ కుమార్ ని 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో మరో ఆప్షన్ లేని నాయకుడిగా నిలబెట్టింది. జంగిల్ రాజు నుంచి బీహార్ని రక్షిస్తానని 2005లో నితీష్ తొలిసారి అధికారంలోకి వచ్చారు. 2 దశాబ్దాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఆయన రాజకీయంగా బలంగానే ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీతో కలిసి గతంలో అధికారాన్ని పంచుకున్నా ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ కూడా జంగిల్ రాజ్ ప్రస్తావన తెచ్చారు. అది మరోసారి బీహార్ ప్రజలు ఆలోచించేలా చేసింది.
2005 నుంచి తెచ్చిన సుపరిపాలన, కొత్తగా చేపట్టిన అభివృద్ధి ఎజెండాని జనం నమ్మారు. దాంతో 75 ఏళ్ల నితీష్ దాదాపుగా తన చివరి ఎన్నికలుగా భావిస్తున్న ఈ పోరులో ప్రభంజనం సృష్టించారు. నితీష్ కుమార్ విజయం కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఇది బీహార్ సమాజంలోని లోతైన అవసరాలు, వారిలోని భయాలు, ఆకాంక్షలకు ఒక మిర్రర్ లాంటిది. శాంతి భద్రతల పునరుద్ధరణ, మహిళా సాధికారిత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన పాలన అనే పునాదుల మీద నితీష్ కుమార్ ప్రజల్లో తనపై నమ్మకాన్ని బలంగా నిర్మించుకున్నారు. ఇది ఆయన రాజకీయాల్లో కొనసాగినంత వరకుంటుంది. ఇప్పట్లో దీనిని మార్చడం ఎవరి వల్ల కాదని ఈ ఎన్నికలతో తేలిపోయింది.